మాతా దుర్గా భవానీకి జై, మాతా దుర్గా భవానీకి జై. సావిత్రి, చాలా బాగుంది. పూజ కొనసాగించు. అమ్మవారికి నైవేద్యం పెట్టు. ఆగో ఆగో, పోటీ ఇంకా పూర్తి కాలేదు. మేమింకా కొబ్బరికాయ కొట్టనే లేదు. రాణి రాజేశ్వరి, మీకు ఖడ్గం పట్టుకోవడం రాదు కదా? మేము క్షత్రియులం పెదరాణి అమ్మ. మేము చిన్నప్పుడు గోళీలతో కాదు, ఖడ్గాలతో ఆడుకున్నాం. ఏం రానా గారు, మాకు అవకాశం ఇస్తారా లేక ఇవ్వరా? తప్పక ఇస్తాం. పంతులు గారు, పంతులు గారు, ఇద్దరం ఒకే దెబ్బతో కొబ్బరికాయ కొట్టేశాం. మేము ఈ రాజ్యానికి రాణి, తనిక్కడ దాసి. కనుక నైవేద్యం పెట్టే అధికారం మాకు మాత్రమే ఉంటుంది. కాస్త ఆగండి పంతులు గారు. రాణి రాజేశ్వరి, మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదు. మీరు పూజా విధులైతే పూర్తి చేశారు, కానీ సంకల్పం నెరవేరలేదు. ఖడ్గచాలనం బాగా చేశారు, కానీ మీరు మర్చిపోయారు ఈ పూజలో అమ్మవారి సమక్షంలో అంతా సమానమని. ఉచ్చ నీచాల భేదభావం మధ్యలో తీసుకొచ్చి మీరు ఈ పూజనే అవమానించారు. మీరిచ్చే నైవేద్యం స్వీకరించి అమ్మవారు అనుగ్రహించదు. మాకు తెలీదు కదా పెదరాణి అమ్మ, మీరు అమ్మవారితో మాట్లాడొచ్చారని. అమ్మవారు అందరితోనూ మాట్లాడుతుంది. ఆ మాటలు అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ఇలా చూడండి. అన్నయ్య గారా, ఈ ప్రసాదం మహల్లందరికీ వంచు. దుర్గమ్మ ప్రసాదం ఇది, అందరి దినాల మళ్ళా. నువ్వు దుర్గమ్మని ఏవేవో కోరుకునుంటావు గాయత్రి. నీకు వరాలిచ్చేది మాత్రం మేమే. నిన్ను రాణాగారిని ఆ దుర్గమ్మ కాదు, మేమే ఒకటి చేస్తాం. తీసుకపో. అవ్వా, నీ కళ్ళలాగా నీళ్ళేంది? ఈ రోజు నిన్ను రాణాగారి సరసన హారతి తీసుకోవడం చూసి గాయత్రి బాగా గుర్తొచ్చారు. ఇలా నిన్ను చూస్తే మాటికి చీటికి ఎందుకు గాయత్రి గుర్తొస్తుందో. మాకు నిన్ను చూస్తుంటే సేద తీరినట్టుంటుంది. గాయత్రి లేకపోతేనే ఈ మహల్లో గాయత్రి ప్రతిరూపం లాంటి నువ్వున్నావు. గాయత్రి కూడా పూజలన్నీ పూర్తయ్యాక అందరూ ప్రసాదం తీసుకున్న తర్వాతే తన వ్రతం విడిచేది. నువ్వేంది మట్టి కుండను చంద్రుణ్ణి పోల్చనిక చూస్తున్నావేందవ్వా? వజ్రానికి దాని విలువేంటో తెలీదని ఎందుకే అంటారు. నీ విలువేంటో మాకు తెలుసు, దుర్గమ్మ తల్లికి తెలుసు. అందుకే మరి ఈరోజు దుర్గమ్మ తల్లి దర్బారులో అందరికీ ఒక విషయం రుజువైంది. ఎవరి మనస్సు ఉన్నతమైనదో, ఎవరి మనస్సు నీచమైనదో. నువ్వేమనుకున్నావు ఇది కేవలం కాకతాళీయమనా? లేదు సావిత్రి,
దుర్గమ్మ దర్బార్లో ఏదే కాకతాళీయం కాదు. అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు. అద్భుతం కాక మరింకేమిటి, అక్కడే రాణిగారు ఉన్నప్పటికీ రాణాగారు నీతో నిలబడి పూజ చేశారు. దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఇదంతా. నీకందిన సంకేతం ఇది. దుర్గమ్మ నిన్ను రాణాగారి సరసన చూడాలనుకుంటోంది. ఇక చూడవ్వా, నేనొక దాసిదాన్ని. దాసి ఉండేడి చోటు కాళ్ళ దగ్గరనే, మనసులోపట కాదు అని నువ్వనుకుంటున్నావు. కానీ రాణాగారు అనుకోవడం లేదే. అయినా గాయత్రి కూడా రాకుమారేం కాదు, ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. రాణాగారు వారిని ప్రేమించారు, వారిని పెళ్లాడారు, రాజ్యానికి రాణిని కూడా చేశారు. అయినా అవ్వ ఆయన నన్ను ఎందుకు ప్రేమిస్తాడు? నీలో అసలు కల్మషం ఉండదు సావిత్రి. నువ్వెంతో అమాయకురాలివి, ఎంతో మంచిదానివి. అందుకే నీకు తెలీదు నువ్వు రాణాగారికి కొద్ది రోజుల్లో ఎంత దగ్గరయ్యావు. ఒక్క మాట చెప్పనా, మా రాణాగారి సరసన నువ్వున్నంత వరకు వారికి ఎటువంటి ఆపద రాదనిపిస్తుంది. కలియుగం కానీ సత్యయుగం కానీ దుర్గమ్మ ప్రార్థనలు వింటుంది. ఆమెను నమ్మి ప్రార్థించాలంతే. ఏ నిర్ణయమైనా సరే నీ చేతుల్లో ఉంది. మేం చెప్పదలుచుకుంది ఒక్కటే, మేము అడుగడుగున అన్ని సమయాల్లో నీకు తోడుంటాం. చల్లగా ఉండు. పెద్దరాణి అమ్మ, మీరెంత మంచివారు. రాణాగారు నాకు దగ్గర కావాలని దుర్గమ్మ తల్లిని వేడుకోమంటున్నారు మీరు. కానీ రేయింబవళ్ళు నా మనసులో ఒక్క ప్రార్థనే ఉంది. ఏం కూర్చున్నావు నువ్వు? ప్రభు, ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? రాజెవరు మీకు తెలియదు. వీడు స్వర్ణలేఖ గురించి ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడు. లక్షరాజ్, మమ్మల్ని క్షమించండి. మీకు అవమానాలు జరుగుతుంటే మేము వాటిని ఆపలేకపోయాం. మీరిప్పుడు ఈ లోకంలోనే లేరు, కానీ మిమ్మల్ని అవమానించిన వారు బతికే ఉన్నారు. రాకుమారి స్వర్ణలేఖ, ఇంకా కిరాయి మగాడు లక్ష్మణ్. రాకుమారి గారు, ఇంతకీ మీరు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? మీరు త్వరలో వచ్చేస్తారని రాణి గాయత్రి అన్నారు. కానీ ఇంతవరకు మీ గురించి ఏ కబురు లేదు. మీరు లేకుండా ఈ జీవితం దుర్భరంగా ఉందండి. ఈ చిన్నరాణి వారు ఇంత రాత్రి వేళ అలా రహస్యంగా ఎక్కడికి వెళ్తున్నారు? ఈమె రాకుమారి గారి దగ్గరికి వెళ్ళటం లేదు కదా? ఏమైంది స్వర్ణకి? నేను మీతో చెప్పాను కదా, వాళ్ళు తనను చంపేస్తారని. ఈరోజు అదే జరగబోయింది. నేను సమయానికి చేరుకోపోయి ఉంటే వాళ్ళు ఈ పాటికే నా బిడ్డని తనని చంపేసి ఉండేవారు. బిడ్డ ఏంటి? ఎవరిని చంపేసేవారు? స్వర్ణకి నాకు పుట్టబోయే బిడ్డని.